వెల్కమ్ బ్యాక్ టు భారతెల్ అకాడమీ. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించింది అయితే రీసెంట్గా అయితే మన ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే మన 31 డిసెంబర్ నుంచి డిసెంబర్తో అయితే లాస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇప్పటికీ 1 డే బ్యాక్ అయితే అవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకున్నట్లయితే దీని యొక్క ఆన్సర్కి అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది కూడా మనది ఇందులోనైతే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్ఆర్బీ గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఎప్పుడైందంటే డిసెంబర్ 19 అలాగే డిసెంబర్ 20 సెకండ్ షిఫ్ట్ వరకు అయితే ఆర్ఆర్బీ గ్రేడ్ 1 ఎగ్జామ్స్ అనేది అవడం జరిగింది కదా. ఈ డిసెంబర్ 91 ఈ టైమింగ్స్లో అయిన తర్వాత చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే 20కి ఎగ్జామ్ అయింది. 20కి ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 6 డేస్లో అయితే గ్రేడ్ 1 అయితే ఇచ్చేయడం అనేది జరిగింది ఆన్సర్కి. ఓకేనా, 6 డేస్లో అయితే అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 6 డేస్ ఇచ్చిన తర్వాత ఈ మంత్ 31st వరకు అయితే లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 23rd షిఫ్ట్ నుంచి ఏదైనా టెక్నీషియన్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఒక 5 డేస్ 6 డేస్ దగ్గర రావడం జరిగింది. ఓకేనా, మీకు ఏంటంటే 31st లాస్ట్ డేట్ అయితే అవ్వడం జరిగింది కదా. ఈ 31st లాస్ట్ డేట్ నుంచి చూసుకున్నట్లయితే మేబీ Jan 7 కల్లా అయితే మీకు అనేది ఆన్సర్కి అనేది రావడం జరుగుతుంది. ఇదే విధంగా నోటీస్ అని రిలీజ్ అవుతుంది. మీకు అక్కడ అనేది అప్డేట్ అయితే నేను చేస్తాను. ఓకేనా, Jan 7 కల్లా అనేది అప్డేట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకని చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే 26 అయితే ఇక్కడ ఒక ఎగ్జామ్కి ఎన్ని డిఫరెన్స్ 20 నుంచి 21, 22, 23, 24, 25, 26 మొత్తం 6 డేస్లో దగ్గరగా అయితే ఇవ్వడం అనేది 6 or 7 డేస్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, చూసారు కదా, 6 డేస్లో ఇవ్వడం అనేది 6 డేస్లో అయితే ఇక్కడ ఇచ్చారు అనమాట. అయితే ఇదే విధంగా మనం చూసుకున్న 31st అయితే నేను అవ్వడం జరిగింది కదా. అది చూడండి, Jan 1, 2, 3, 4, 5, 6, 7 చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కొంచెం చూడండి, మేబీ Jan 7 కల్లా అనేది ఇదే విధంగా ఈవినింగ్ 6 o'clock కల్లా రావచ్చు. ఇన్ కేస్ Jan 7 డిలే అయితే Jan 8 ఈవినింగ్ 11 or 6 o'clock అయితే నైట్ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదండి. మీరైతే తొందరపడకండి, మీకు అనేది వస్తుంది. ఓకేనా, ఆన్సర్ కేసు వస్తుంది. అప్పుడు నీట్గా చెక్ చేసుకుని మీ ర్యాంకింగ్ ఎంత ఉంది, మీ కట్ ఆఫ్ ఎంత ఉంది మొత్తం తెలుస్తుంది. ఓకేనా, ఏ ట్రేడ్కి ఏ వైజ్ మొత్తం మీకు అనేది తెలుస్తుంది. ఓకేనా, అయితే నెక్స్ట్ చూసుకుంటే మన వీడియోస్లో అయితే రీసెంట్గా అయితే ఫిటర్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చేసాం. ఆ వీడియో కూడా ఉన్నది కూడా ఒకసారి చూడండి, ఎవరైనా చూడకపోతే. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 1కి సంబంధించింది రీసెంట్గా అయితే రిజల్ట్ రావడం జరిగింది. అబ్జెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 1 వాళ్ళకి రిజల్ట్ అనేది మేబీ మార్చ్ దగ్గర ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మార్చ్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ లిస్టు డీవీలు అనేది చేయడం అనేది జరుగుతున్నారు. ఓకేనా, ఐ థింక్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3 మీ రెండింటికి కూడా ఒకేసారి రిజల్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకేసారి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ డీవీ అవుతుంది, డీవీ తర్వాత మెడికల్ అవుతుంది, తర్వాత మీకు ట్రైనింగ్ ఉంది, జాయినింగ్ అన్నీ కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూసారు. ఈసారి చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక లిస్ట్ అనేది రావచ్చు, మేబీ మెరిట్ లిస్ట్ ఫస్ట్ డీవీ లిస్ట్. ఓకేనా, ఎందుకంటే నార్మల్గా చూసుకున్నట్లయితే 2 పోస్టులు 14,000 ప్లస్ అయితే ఉన్నాయి కదా. ఓకేనా, మీరైతే ఏం భయపడకండి, కట్ ఆఫ్ ఎంత అదంత అని చెప్పి. ఓకేనా, మీ స్కోర్ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆల్రెడీ గ్రేడ్ 1 వాళ్ళకి తెలిసిపోయింది కదా, మన గ్రేడ్ 3 వాళ్ళకి అయితే తొందరలోనే తెలుస్తుంది. ఓకేనా, గ్రేడ్ 3 వాళ్ళకి ఏంటంటే గ్రేడ్ 3 వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది. ఓకేనా, 31st కదా, Jan 2, 3, 4, 5 చూసుకున్నట్లయితే Jan 7కి అయితే 100% కాకపోయినా 99% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, వస్తుంది కూడా, ఎందుకంటే దీని ప్రకారం నోటీస్ ప్రకారం చూడండి 6 డేస్లో వీళ్ళకనేది ఇవ్వడం అనేది జరిగింది కదా, మీకు కూడా అదే విధంగా ఇస్తుంది. ఓకేనా, Jan 7కి. ఓకేనా, Jan 7కి నేను మీకు అనేది అప్డేట్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ Jan 7కి రాకపోతే Jan 8 కల్లా ఈవినింగ్ 6 PM ఈ టైంకి అయితే వస్తుంది. ఓకే, బిఫోర్ డే నోటీస్ వస్తుంది, అప్పుడైతే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, అయితే చూడండి, నెక్స్ట్ మనం కట్ ఆఫ్ అనాలిసిస్ గురించి అయితే వీడియోస్ అయితే చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ టెక్నీషియన్ ఫిటర్ అయితే చేసాము, త్వరలోనే వెల్డర్కి సంబంధించిన కూడా నేను మీకు కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తాను. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.